పూర్వం నుంచి మనిషి పుట్టకముందే నమ్మకాలు పుట్టాయి. ఒక మనిషి ఎప్పుడైతే నమ్మడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు చూశాడు. ఈ రోజుల్లో నమ్మకం అనేది సమాజంలో మనుషుల మధ్య ఎలా ఉందో చెప్తా. ఇప్పుడున్న సమాజంలో మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు అన్నీ నమ్మకం మీదే నడుస్తున్నాయి. ఎప్పుడైతే నమ్మకం కోల్పోయి మోసపోతామో అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. లైఫ్లో ఒకరిని నమ్మి ఎప్పుడైతే మోసపోతామో అప్పుడే నేర్చుకోవడం మొదలు పెడతాం. మోసం చేయని మనిషి లేడు, మోసపోని మనిషి ఈ భూమి మీదే లేడు. ఒక మనిషిని నమ్మించి మోసం చేయడం చాలా తప్పు. జీవితంలో ఎదగడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఒకరిని తొక్కి నమ్మక ద్రోహం చేసి దోచుకోవడం పాపం కూడా. ప్రతి నమ్మకంలో దైవం ఉంటుంది. రేపటి రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ ప్రతిరోజు గడిచిన రోజుల కంటే ఇంకా ఎక్కువ మంచి జరగాలని ఆశిస్తాం. ప్రార్థించే రెండు పెదవులకి దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ రెండు చేతులు జోడించి ఆత్మతో మనసుతో ప్రార్థిస్తారు. నమ్మకంలో చాలా బలం ఉంటుంది. నమ్మింది జరిగినప్పుడే మనిషి దేవుణ్ణి గుర్తించాడు. అప్పుడే ఈ పదం పుట్టిందేమో, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఈ ప్రపంచం మొత్తం నమ్మకం మీదే నడుస్తుంది. నమ్మకాన్ని, నిజాన్ని ఒకే చోట చూడలేం. నిజం డౌట్ని క్రియేట్ చేస్తుంది, కానీ నమ్మకం నిజానికి ఎంత విరుద్ధంగా ఉన్నా ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడున్న సమాజంలో ఏ ఇద్దరి మధ్యలో బంధం బలంగా ఉండాలంటే నమ్మకమే పునాది. ఒక బంధం బలంగా ఉండటానికి సమాజంలో చాలా పేర్లు ఉన్నాయి. ప్రేమ, పెళ్ళి, స్నేహం అని. నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు నలుగురు నిన్ను నమ్మడం కష్టం. నిజానికి డబ్బుంటే ధైర్యం ఉంటుందేమో, కానీ నమ్మకం ఉంటే ధైర్యంతో పాటు మనశ్శాంతి, ఆనందం అన్నీ ఉంటాయి. నమ్మకం లేని చోట నిజాయితీ ఆశించకూడదు, నిలకడ లేని చోట నమ్మకాన్ని ఆశించకూడదు. లైఫ్లో నమ్మకానికి ముందు ప్రతి బంధం ఒక చిన్న పరిచయంతో మొదలవుతాయి. నమ్మకాలు పెరిగే కొద్దీ బంధాలు కూడా బలపడతాయి. ఎప్పుడైతే నమ్మకాలు కోల్పోతారో అప్పటి నుంచి అన్ని సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడున్న సొసైటీలో ఎవరిని నమ్మలేం. నమ్మి మోసపోయినోడు సమాజంలో ఒంటరిగా మిగిలిపోతాడు. పరిస్థితులు బాగోక వెనకబడిన చాలా జీవితాలకి బ్రతుకు మీద కానీ ఈ సమాజం మీద కానీ నమ్మకాలు ఉండవు. బండరాయిని శిల్పంగా చెక్కి దేవుళ్ళ నమ్మిన మనిషి ప్రాణం, రూపం ఉన్న మనిషిని నమ్మడానికి ఆలోచిస్తారు. ప్రకృతి ఎప్పుడూ తన పని తను చేసుకుంటూ పోతుంది. మనిషిలా ముఖాలు మార్చి మోసం చేయడం తెలీదు. మనలో కొంతమంది ఎవరి దగ్గర ఏది ఆశించకుండా నమ్మకానికి కట్టుబడి బానిసలా పనిచేస్తారు. ఈ రోజులో అలాంటి వాళ్ళకి పెద్దగా వాల్యూ లేదు. ఒకడి అవసరం కోసం స్వార్థంతో ఎదుటి మనిషిని నమ్మించి అవసరాలు తీరాక నడి రోడ్లో వదిలి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. మనలో చాలామందికి ఏ విషయం మీద పూర్తి అవగాహన లేకుండా ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. గొర్రె కూడా కషాయవాడినే నమ్ముతుందంటారు. ఇప్పుడున్న సమాజంలో 90% నిజమేంటి అని ఎవ్వరూ తెలుసుకోకపోవడం, గుడ్డిగా నమ్మేయడం. నమ్మకాలలో చాలా రకాలైన నమ్మకాలు ఉన్నాయి. ఒక మనిషిని బలంగా కొట్టి చంపాల్సిన అవసరం లేదు. నమ్మించి, నటించి నిలువునా ముంచితే చాలు. ఆ మనిషి కృంగిపోయి కృషించిపోతాడు. అందుకే చాలామంది మాట్లాడుతుంటారు, నమ్మించి గొంతు కోసాడు అని. డబ్బు పోతే ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒక మనిషి దగ్గర నమ్మకం కోల్పోతే ఎప్పటికీ సంపాదించలేం. ఇప్పుడున్న స్వార్థపు లోకంలో నమ్మకాలకు చోటు లేదు, నిజానికి విలువ లేదు.
మనలో చాలామంది అవసరానికో పాత్ర పోషించి అవసరానికో వేషం ధరిస్తారు. రోజులు కలిసి వస్తే ఇబ్బంది లేదు, కానీ ఒకరోజు అది నిన్ను అడ్డంగా అర్థం లేకుండా ఆపేస్తుంది. పరువు పోయి బ్రతికినంత కాలం నమ్మకాలు కోల్పోయి బ్రతికితే అర్థం లేదు.